జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ అంచనాలు విపరీతంగా పెంచేస్తుంది. నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేస్తున్న విషయం రివీల్ అయ్యాక మరింతగా హైప్ పెరిగింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలని హై లెవెల్లోకి పెంచేయగా విడుదలైన 3 పాటలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు 4వ పాట కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇది ఆయుధ పూజ సాంగ్. ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందని ఈ చిత్ర యూనిట్ చెప్తుంది. ఈ పాటలో ఎన్టీఆర్ డాన్స్లతో అదరగొట్టాడని తెలుస్తుంది. ఇక ఈ పాటను 200 మంది డాన్సర్ల మధ్య ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్తో తీసినట్టు తెలుస్తుంది. ఈ పాటను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. ఈ పాటకు అనిరుద్ధ్ అద్భుత సంగీతం ఇచ్చినట్టు సమాచారం. ఇక దేవర నుండి పాటలు వచ్చినప్పుడు కాస్త ట్రోల్ అయినా వింటున్న కొద్ది చార్ట్ బస్టర్స్గా నిలుస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా మొత్తం పూర్తయిపోగా కాస్త ప్రమోషన్స్లో వేగం పెంచింది. తాజాగా దావుడి పేరుతో 3వ సాంగ్ రిలీజ్ కాగా క్రేజీ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇదిలా ఉండగా దేవర సినిమాకి ఇంకా 3 వారాల సమయం ఉండగా ఓవర్సీస్లో వారం కింద బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అయితే ఓవర్సీస్లో బుకింగ్స్ స్టార్ట్ చేసి వారం రోజులు గడవకుండానే అక్కడ ఏకంగా $500K మార్క్ అందుకోవడం విశేషం. నిన్నటితో $460K మార్క్ క్రాస్ చేయగా తాజాగా $500K అందుకుంది. ఈ స్పీడ్ చూస్తుంటే ఓవర్సీస్లో రికార్డుల జాతర ఖాయమని తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ డేనే దేవర $3 మిలియన్ ఓపెనింగ్స్ అందుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ టైం నాటికి బుకింగ్స్లో కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయని అంటున్నారు నెటిజన్లు. ఇటు మేకర్స్ కూడా దేవరకు వరల్డ్ వైడ్గా తొలి రోజు 100 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయని కూడా ఆశిస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ కూడా 3వ సాంగ్ రిలీజ్ చేసి ప్రమోషన్స్లో వేగం పెంచింది. ఇతర భాషల్లో ఉన్న సినిమాల పోటీ దృష్ట్యా దేవరకి సాలిడ్ ఓపెనింగ్స్ రావాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెట్టేస్తే హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గట్టి ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. దానికి ట్రైలర్తోనే ముహూర్తం పెట్టనున్నారు. అతి త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక వచ్చే వారం దేవర ట్రైలర్ని రిలీజ్ చేసి ముంబై నుండే దేవర ప్రమోషన్స్ టూర్ స్టార్ట్ చేయనున్నారు. దాదాపు 50కి పైగా మేకర్స్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారని సమాచారం. మరి 1000 కోట్ల పొటెన్షియల్ ఉందని ప్రచారం నడుస్తున్న దేవరకి ఏ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.